నెల్లూరు జిల్లా కోట మండలం కొక్కుపాడు గ్రామ పరిధిలోని పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీకి చెందిన సుభాష్ని మాట్లాడుతూ తమ కాలనీలో అధిక సంఖ్యలో గిరిజనులు నివసిస్తున్నామని, మా కాలనీ నందు అంగన్వాడీ టీచర్ ఆయా 2 కూడా సుదూర ప్రాంతాల నుండి వేరే వారికి కల్పిస్తున్నారని, అదే గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలకు కేటాయించకుండా ఐటీడీఏ అధికారులు, సంబంధిత అధికారులు అన్యాయం చేస్తున్నారని, కావున పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీకి సంబంధించి అంగన్వాడీలో గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సందర్భంగా కాలనీకి చెందిన గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందుగా నేను చెప్పుకోవాల్సింది మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి, అట్టే ఐటీడీ పిఓ సార్ గారికి, ఐసీడీసీ ప్రాజెక్టు పీడీ మేడం గారికి నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిల్లా ప్రతినిధులకు, మీడియా సోదరులకు, మా గిరిజన పెద్దలకు, మా ఎస్టీ సంఘ నాయకులకు నేను నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి కారణము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం శ్రీ పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ నందు అంగన్వాడీ కేంద్రంలో ఆయా పోస్టు నియామకంలో మాకు తీరని అన్యాయం జరిగింది. ఇది ఎలా అనగా 115 కుటుంబాలు ఎస్టీ ఉన్నాయి, 2 ఎస్సీ కులాలు ఉన్నాయి, 3 బీసీఏ ఉన్నాయి. ఇవన్నీ ఇటుండగా ఇప్పుడు ఇక్కడ జనసాంద్రత ఎవరు ఎక్కువగా ఉన్నారు? ఎస్టీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే దీన్ని కోట సిడిపిఓ గారు మేడం శ్రీ మునికుమార్ గారు దీనిని ఇన్ని కులాలు కలిసి ఉన్న వల్ల మేము జనరల్ చేస్తున్నామని చెప్పేసి జనసాంద్రత కొద్దిగా పట్టించుకోకుండా జనరల్ చేసేసారు. జనరల్ చేయడంతో అక్కడున్న వేరే కులస్తులు దానికి అప్లికేషన్ వేసుకున్నారు. కాకపోతే దాన్ని అక్కడున్న స్థానికులకు కాకుండా గిరిజనేతరకు సంబంధించిన వాళ్ళకి ఆ పోస్ట్ని కేటాయించారు. మేము దీనికి మేడం మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళం ఉన్నాం, 10 ఇంటర్ చదువుకున్న వాళ్ళం ఉన్నాం, ఇక్కడ స్థానికులకు మీకు ముందు ప్రిపరేషన్ ఇవ్వకుండా మీరు ఎక్కడో 2 కిలోమీటర్ల దూరం ఉన్నా వాళ్ళకి అవకాశం ఇస్తే ఎలా? మేము ఇక్కడ లేవనుకున్నారా, లేదంటే ఉన్నారనుకున్నారా? మీరు ఎలా చేస్తారు అని చెప్పి మేము అడగగా మా ప్రభుత్వ రికార్డుల ప్రకారం, మా ప్రాజెక్టుల రికార్డుల ప్రకారము మాకు ఈ విధంగా పిఎన్ఆర్ కాలనీ ఉందే తప్ప శ్రీ పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీగా లేదు మా రికార్డులో అని పేర్కొనబడింది. ఈ విషయం సరే ఇక్కడితో వదిలేసి ఈ సమాధానం చెప్పేటట్టు లేదని చెప్పేసి అప్పుడు తిరుపతి జిల్లా మనకున్నది. ఆ తిరుపతి జిల్లా అయినా మన కలెక్టర్ సార్ గారికి మేము 2 సార్లు అర్జీ పెట్టడం జరిగింది. ఆ అర్జీ కూడా పీడీ మేడంకి ఇచ్చి దీన్ని సాల్వ్ చేయండి అని చెప్పి ఆయన చెప్తే పీడీ మేడం అప్పుడు కూడా అదే సమాధానం మాకు చెప్పింది. అమ్మా మేము 1 ఇల్లున్నా 2 ఇల్లున్నా ఆ కాలనీని జనరల్ చేస్తాము అని చెప్పి అన్నారు. ఇలా ఎలా చేస్తారు సార్? 1 ఇల్లు ఉండి 2 ఇల్లు జనరల్ ఎలా చేస్తారు? జనసాంద్రత ఎక్కువగా ఉంది. 115 కుటుంబాలు మా ఉన్నాయి ఎస్టీ. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎక్కడ ఎక్కువ క్యాస్ట్ ఉంటుందో వాళ్ళకే వేయాలా, అక్కడ చదువుకున్న వాళ్ళకే వేయాలా, అక్కడ ప్రిపరేషన్ ముందు వాళ్ళకి ఇవ్వాలా. ఓళ్ళు లేని వెడలా మీరు బయట వాళ్ళకి ఎడని ఇచ్చుకోండి. అలా కాకుండా ఆయా పోస్టులో 2 కిలోమీటర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రెజెంట్ టీచర్గా పని చేస్తున్నాం కూడా ఆ ఊరి నుంచి వస్తుంది, ఆయమ్మ కూడా ఆ ఊరి నుంచే వస్తుంది. 2 కిలోమీటర్ల దూరం నుంచి అక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు. మేము చదువుకున్న వాళ్ళు, ఆ ఊరు కోడలు, స్థానికులు చదువుకున్న వాళ్ళు మేమేం చేయాలి? ఇది అన్యాయమే కదా సార్? చెప్పండి సార్, మీరు అన్యాయమే కదా చెప్పండి. దీనిని నేను ఉన్నత అధికారులకి, మండల స్థాయి అధికారులకి, జిల్లా స్థాయి అధికారులకి, రాష్ట్ర స్థాయి అధికారులకి సార్ ఇన్ని అర్జీ రూపంలో మేము మా మరణ పెట్టుకున్నాం. ఇది తిరుపతి కలెక్టర్ గారికి ఇచ్చింది సార్ ఫస్ట్. ఇది మన నెల్లూరు ఐటీడీ సార్కి ఇచ్చింది. ఇది 2వ మళ్ళీ తిరుపతి కలెక్టర్ సార్కి ఇచ్చింది. ఇది మన కొత్తగా మన నెల్లూరు జిల్లాని మన చేసినందుకు దాంట్లో మళ్ళీ గ్రీవెన్స్లో మన నెల్లూరుకి కలెక్టర్ గారికి ఇచ్చింది. ఇది ఈ విధంగా పలు విధాలుగా పలు దిక్కుల్లో మేము అర్జీలు ఇచ్చినా కూడా మా అర్జీలకు ఎటువంటి సమాధానం రాలేదు. ఎక్కడికి వెళ్ళినా మీదమ్మా అది జనరల్ కేటగిరీ కింద ఉందంట కదమ్మా, ఓపెన్ కేటగిరీ కింద ఉందంట అని చెప్పి మాకు సమాధానం ఇలా చేస్తూ తప్పించుకున్నారు సార్. ఇది ఎంతవరకు న్యాయము? 115 కుటుంబాల కల్లా మేము చదువుకున్నాం, అక్కడ స్థానికులు మేమేం చేయాలి? సరే ఇలా కాదని
మేము రాష్ట్ర స్థాయి అధికారుల దాకా తీసుకెళ్ళాము. రాష్ట్ర స్థాయి అధికారులు తీసుకెళ్ళిన తర్వాత అమరావతిలో వెలగపూడిలో మన ఎస్టీకి చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళకి మేము మా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. వాళ్ళు సరే మీకు ఇంత అన్యాయం జరిగిందా, మేము మాట్లాడి మీకు పరిష్కారం చూపిస్తాం మీ సమస్యకి అని చెప్పడం జరిగింది. అయితే అక్కడి నుంచి మేము జిల్లా కలెక్టర్తో మాట్లాడి మీ సమస్యను సాల్వ్ చేస్తామన్నారు. సరే 3వ రోజు వచ్చేసరికి మా దగ్గర పీడీ మేడం ఐసీడీఎస్ ఆఫీసర్ సిడిపో మేడం రావడం జరిగింది. వచ్చి ఈ విధంగా మీరు ఈ విధంగా అర్జీలు పెట్టినారంట, ఇది ఎట్లా కుదరదు, ఇది ఆల్రెడీ ఇది మా ప్రభుత్వం రికార్డుల ప్రకారము ఈ విధంగా పిఎన్ఆర్ కాలనీ అని ఉంది తప్ప పిఎన్ఆర్ ఎస్టీ కాలనీగా లేదు అని చెప్పుకురావడం జరిగింది. అది ఎలా మేడం, ఇది 2006, 2007లో ఈ భవనం స్టార్ట్ అయింది అంగన్వాడీ కేంద్రం. అప్పట్లో మీరు రికార్డులు మీ బోర్డు మీద కానీ ఇలా మెయిన్ బోర్డు మీద కానీ మీరు ఈ విధంగా రాసుంటుంది, ఇలా పిఎన్ఆర్ ఎస్టీ కాలని రాస్తుంటుంది. అప్పుడు ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఎట్ట లేకుండా పోయింది ఎస్టీ పదం. మీరు దీనిని ఏ విధంగా జనరల్ చేసినారు అని మేము గట్టిగా అడుగుతూ ఉంటే మాకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అది జనరల్ కిందే ఉందని చెప్పేసి అదే సమాధానం చెప్తుంది. సరే మేము అక్కడ అమరావతి ఎరగపూడిలో ఇచ్చిన అర్జీలకి ఇంటికి వచ్చి ఈ సమాధానం చెప్పింది. సమాధానం చెప్తూ మాకు ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండా ఒక అనౌన్స్మెంట్ పేపర్ ఇస్తూ ఆ పేపర్లో ఏముందో కూడా మాకు చెప్పకుండా మీ ప్రాబ్లం సాల్వ్ చేసేసామ్మా అని చెప్పి అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది, మరో సమాధానం లేకుండా. సరే ఆమె వెళ్ళిపోయిన తర్వాత మేము ఆ పత్రికలో చూసాం ఏముందా అని. ఆ పత్రికలో ఏముందంటే ఆన్లైన్ ద్వారా, ఇక్కడ చూడండి సార్, ఇది బాగా వినాల్సిన విషయం ఇది. ఫస్ట్లో మేము దరఖాస్తు చేసుకున్నప్పుడు పిఎన్ఆర్ అని పెట్టింది. దరఖాస్తు మునుపు అయిపోయిన తర్వాత మేము అధికారులు కలుస్తున్న వాడికి ఒత్తిడి వచ్చేసరికి ఆమె ఏం చేస్తుంది, కట్టుకథలు అల్లుతుంది. పిఎన్ఆర్ ఫస్ట్ పెట్టింది, మళ్ళా బోర్డు మీద ఏమో పిఎన్ఆర్ అని కాలనీ పెట్టింది, బోర్డు మీద పిఎన్ఆర్ ఎస్టీ కాలనీ పెట్టింది, అంగన్వాడీ కేంద్రం మీద, మెయిన్ బోర్డు మీద కూడా అదే ఉంది. కానీ ఈమె ఇన్ని కట్టుకథలు అల్లతా మాకు ఏదైనా చేసుకుంటూ వస్తుంది. అయితే ఆమె ఇచ్చిన అనౌన్స్మెంట్ పేపర్లో మా ఆన్లైన్ ద్వారా పిఎన్ఆర్ ఎస్టీ కాలనీ, పిఎన్ఆర్ కాలనీ లేదు, పిఎన్ఆర్ ఎస్టీ కాలనీ లేదు, ఇది లింగాల స్వామి గుడిగా ఉన్నది, ఓటర్ లిస్ట్ ప్రకారం అని చెప్పింది సార్. ఒక్కో రోజు ఒక్కో అధికారికి వెళ్ళి మేము మొరపెట్టుకుంటామంటే దానికి సమాధానంగా ఈ విధంగా మాకు కట్టుకథలు అల్లి ఒక్కొక్క సమాధానం చెప్తుంది సార్. ఇది ఎక్కడ సార్? అదే మీరు ఫస్ట్లోనే లింగాల స్వామి గుడి. ముందుగా గౌరవశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గారికి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారిని గారికి నా నమస్కారాలు. అదేవిధంగా జిల్లా ప్రజా ప్రధానికి, గిరిజన సంఘాల నాయకులకు, గిరిజన ప్రజానికానికి మరియు పత్రికా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కుడుమల పోట్లూరి సుభాషిణి. కోట మండలం కొక్కుపాడు పంచాయతీలో గల శ్రీ పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ మాది. ఈ సమావేశం గల ముఖ్య కారణం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం కొక్కుపాడు పంచాయతీలో గల శ్రీ పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీలో ఉన్నటువంటి గిరిజనులు 115 మంది కుటుంబాలు వారు ఉన్నారు. అందులో ఎస్సీ కుటుంబాలు 2, బీసీఏ కుటుంబాలు 3 ఉన్నాయి. వీళ్ళల్లో జనాభా 416 మంది స్త్రీలు పురుషులు గిరిజనులు ఉన్నారు. మరియు ఎస్సీ వాళ్ళు 3, 2 ఆడవాళ్ళు 1 పురుషుడు ఉన్నారు. పోతే బీసీఏలో పురుషులు 6 మంది, స్త్రీలు 3 ఉన్నారు. గల కాలనీ ఎందు గల అంగన్వాడీ స్కూల్ నందు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ కానీ, అంగన్వాడీ సహాయకురాలు కానీ మొదట స్థానిక గిరిజనులకు కాకుండా గిరిజనేతలైనటువంటి వాళ్ళకి 2 ఉద్యోగములు కూడా ఇచ్చి మాకు తీరని అన్యాయం జరిగింది. మేము నోటిఫికేషన్ వదిలినప్పుడు కూడా మేము అప్లికేషన్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.